ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ కృప కొరకు వేడుకుంటున్నాం. తండ్రి, నాతో మాతో మాట్లాడు. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము. నీ కృపను అనుగ్రహించి దేవా, మమ్మల్ని ఈ రీతిగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున మాకు నాయన అవసరమైన నీ వాక్కులు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 116వ వచనమును చదువుకుందాం. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందక యుందునుగాక. మనము చదివిన వాక్య భాగంలో కీర్తనాకారుడు దేవుని యొద్ద ఒక విన్నపము కోరటం చూడగలం. అది ఏమిటంటే, నీ మాట చొప్పున నన్ను పట్టుకొనుము, నేను సజీవుడుగా ఉండినట్లుగా, అనగా నేను జీవముతో ఉండినట్లుగా నీ మాటను నీవు పంపించి నన్ను పట్టుకో, లేకుంటే నన్ను లేవనెత్తు అన్న రీతిగా దేవుని సన్నిధిలో అడగటము చూడగలము. నీవు నాకు సమస్తమై ఉన్నావు. నా శత్రువుల ముందు నేను అవమానపడకున్నట్లుగా నీ వాక్యమును నీవు ఇచ్చి ఉన్నావు. నీ వాక్యము నా జీవితంలో సమస్తమై ఉన్నది. నేను నీ ముందు నిలిచి ఉండుట అది నీ యొక్క కృప అయి ఉన్నది. నీవు నన్ను ప్రేమించి నాతో ఉన్నాను అని వాక్యం ఇచ్చినావు. ఆ మాటను నాకు నీవు అనుగ్రహించిన దినము నుండి నన్ను నడిపిస్తున్నావని ఎందరూ దేవుని సన్నిధిలో తమ యొక్క హృదయములను ప్రతి దినము పరీక్షించుకుంటున్నారో వారికి దేవుని యొక్క కృప ఎన్నడూ తోడుగా ఉంటుంది. శత్రువుల ఎదుట, అన్యుల ఎదుట నీవు అవమానము పడకుండగా ఆయన నిన్ను కాపాడగలడు. మన జీవితంలో, నీ జీవితంలో ఎక్కడైనా ఓటమినో లేదా ఒక కార్యంలో నష్టము, అవమానము వస్తుందంటే దానికి వెనక ఏ బలహీనత నీ జీవితంలో చోటు చేసుకున్నదో మొదటిగా పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రభు మాట ఇచ్చినవాడు ఎన్నడూ మాట తప్పడు. ఆయన మాటనిచ్చి నిన్ను సంరక్షించకుండా ఉన్నట్లుగా ఆయన మన వంటి మానవుడు కాదు. నిన్ను నన్ను అలాగనే చేయి వదిలే వాడు కాదు. నీవు దేవుని యొక్క మాటను పట్టుకొని, ప్రభువా నాకు వాగ్దానము చేసినావు, ప్రభువా నాకు నీ యొక్క మాటనిచ్చినావు, నేను నా జీవితంలో నీ వాక్యమునకు ఎంతగానో లోబడుతూ ముందుకు వెళ్తున్నా, నాకెందుకు ఈ పోరాటం వస్తుంది, నాకెందుకు ఈ శోధన వస్తుంది, నాకెందుకు ఈ సమస్య వస్తుందని దేవుని సన్నిధిలో నిన్ను నీవు పరీక్షించుకున్న ఎడల ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యమును, నీకు ఆయన ఇచ్చిన వాగ్దానమును ఎన్నడైనా నీవు పట్టుకొని దేవుని సన్నిధిలో నిలబడ్డావా అనేది మొదటి ప్రశ్న. రెండవది, ఆయన మాట ఇస్తే మాట ఎన్నడూ తొలగిపోడు. కాబట్టి నీవు ఆయన వాగ్దానమును పట్టుకొని ఆయన ముందుకు వెళ్ళి కీర్తనకారుడులాగా, ప్రభువా నీవు నా యొక్క హస్తమును పట్టుకుంటాను అని వాగ్దానము చేసినావు. నా శత్రువుల మధ్యలో నేను అవమానపడకుండా నాకు నీ కృపను అనుగ్రహించుము అని అడిగిన ఎడల నీవు నిజముగా దేవుని యొక్క కృపను సంపాదించుకొనగలవు. కీర్తనకారుడు మనము చూసినట్లయితే ముందు ఉన్న వచనం 113, 114 వచనం చూసినట్లయితే, ద్విమనస్కుల దగ్గర నుండి నన్ను రక్షించుము, నీవే నా యొక్క దాగు స్థలము, ద్విమనస్కుల దగ్గర నుంచి నన్ను కాపాడుము, వారి యొక్క తలంపులు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క కట్టలను నన్ను దూరము చేయము, వారి యొక్క ఆలోచనకు నన్ను దూరము చేసి నన్ను సంరక్షించే దాగు స్థలముగా నీవు ఉన్నావు, నాకు కేడముగా నీవు ఉన్నావు, నీ మాటను పంపించి నాకు నిరీక్షణ ఇచ్చినావు అని
కీర్తనాకారుడు చెప్పటం చూడగలం. ఎంత గొప్ప నిరీక్షణ కలిగిన వాడిగా కీర్తనాకారుడు ఉన్నాడని మనము చూడగలం. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి నిరీక్షణ కలిగిన వారిగా దేవుని వైపు చూసేదానికి, ఆయన యొక్క వాక్యమును పట్టుకొని ముందుకు వెళ్ళేదానికి నీవు నేను సిద్ధపడిన వారిగా ఆయన యొక్క సన్నిధికి వెళ్ళేదానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక. నిన్ను దేవుని యొక్క కృపకు దూరము చేయకుండగా, అపవాది తన తలంపులను తీసుకొచ్చిన దూరము చేయకున్నట్లుగా, నీవు దేవునికి సన్నిహితుడుగా రావాలంటే నీవు చేయవలసిన మొదటి కార్యము ఆయన వాక్యమును పట్టుకోవాలి. ఆ వాక్యమును నీకు కేడగముగా చేసుకోవాలి, నీకు దాగుస్థలముగా చేసుకోవాలి. నీవు నాకు సహాయం చేస్తానన్నావు, శత్రువుల మధ్యలో నన్ను లేవనెత్తుతానని చెప్పినావు. వారి మధ్య నేను అవమానము చెందకున్నట్లుగా నీ కృపను అనుగ్రహించుమని దేవుని యొద్దకు రావాల్సిన వ్యక్తిగా నీవు ఉన్నావు. అలా నీవు చేసినట్లయితే నీ జీవితంలో ఆయన యొక్క ఆశీర్వాదములను చూస్తావు. అలా నువ్వు చేసినట్లయితే శత్రువులకు ముందు ప్రభు నిన్ను బలపరుస్తాడు. 23వ కీర్తనలో చెప్పిన రీతిగా వారికి మధ్యలో నీ భోజనమును ప్రభు సిద్ధపరుస్తాడు. శత్రువులు నిన్ను చూసి వారు ఏమి చేయలేని వారిగా, వారు నీకు ఆహారం ఇచ్చేవారిగా ప్రభు నిన్ను చేయగలరు. అంతగా ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయమున ఆయన నీకు ఇచ్చిన వాగ్దానము, ఆయన నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన వాగ్దానమును పట్టుకొని ఆయనను సేవిస్తున్నావా, ఆయనను వెంబడిస్తున్నావా అని నీ హృదయాన్ని ఒకసారి పరీక్షించుకో. ప్రభు తన కృపచేత నిన్ను నడిపిస్తాడు. ఆయన మాట ఇచ్చినవాడు మాట తప్పడు. ఆయన చేసిన వాగ్దానము స్థిరమైనది. నేను మీ వంటి మానవుని కాదని ప్రభువు చెప్పినాడు. ఆ వాక్యంను జ్ఞాపకం చేసుకుంటూ అంతం వరకు ముందుకు సాగేదానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై స్తోత్రములు. నీవు మమ్మల్ని ప్రేమించి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, నీ కృపను బట్టి నాయన మమ్మల్ని ఈ రీతిగా కాయిచిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా శత్రువుల మధ్యలో మాకు భోజనమును సిద్ధపరుస్తానని చెప్పినావు. మమ్మల్ని అవమానపరచకుండా నాయన ఉన్నతమైన స్థితికి హెచ్చించే దేవుడుగా నీవు ఉన్నావు తండ్రి. నీ వాక్యమును గాయకొని వాక్యానుసారంగా నడిచే కృపను మాకు అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.